వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జూన్ 4వ తారీఖుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాలం పూర్తవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే ఒకసారి జనంలోకి వెళ్తే ప్రజలు చెప్తా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ఎన్నో పథకాలు ప్రతి పేదవాళ్ళకు కూడా మధ్యవర్తులు లేకుండా పేదవాళ్ళకి నేరుగా పథకాలు అందాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా వాటిని నేరుగా ప్రజలకు అందించినటువంటి కార్యక్రమాలు మనం చూసాము. ఆ ప్రజలకు ఆ కార్యక్రమం ద్వారా ఇలా డబ్బులు అందిస్తూ ఉంటుంటే ఇదే చంద్రబాబు నాయుడు అంటూ ఉండేవాడు, ప్రజలకు ఇలా పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అని చెప్పి గతంలో చాలా అరిచేవారు. అదే చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో వాటికి రెట్టింపు పథకాలు, అంటే అమలుకి సాధ్యం కానిటువంటి అమలు చేయడానికి వీలైనటువంటి ఎన్నో హామీలు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు చేసింది ఏమీ లేదు, కానీ వాళ్ళు మాత్రం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి గోళ్ళకు స్టిక్కర్లు అంటించుకుంటా ఉన్నారు. మహానాడు కార్యక్రమాలు పెట్టేసి ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎవరు చెప్పాలండి? వాళ్ళు చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి. ఈరోజు ప్రజలకు ఏం చేశారు? జగన్ ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా వాలంటీర్ ద్వారా ఇంటికి పథకాలు అందిస్తూ ఉంటే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చి ఆ పథకాలన్నీ ఆపేసినటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇంటికి రేషన్ ఇస్తూ ఉంటే జగనన్న ప్రభుత్వంలో ఇంటికి రేషన్ పట్టుకెళ్ళిస్తే ఈరోజు రేషన్ వెహికల్ ఆపేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులకి మొన్నటి వరకు కూడా గిట్టుబాటు ధరలు లేకుండా, రైతులకి రైతు భరోసా ద్వారా ఆదరణ లేకుండా, ఆదుకునేటటువంటి పరిస్థితులు లేకుండా ఈ 1 year పాలన ఎంత దుర్మార్గంగా జరిగిందనేది ప్రతి ఒక్క రైతు కానివ్వండి, ప్రతి ఒక్క పేదవారు కానివ్వండి, ప్రతి ఒక్క విద్యార్థి నిన్న మొన్న పేపర్లో చూశానండి. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగనన్న ప్రతి ఇంటి నుంచి కూడా ఒక లాయర్ అవ్వాలి, ఒక కలెక్టర్ తయారవ్వాలి, ఒక ఇంజనీర్ తయారవ్వాలి. దానికి అనుగుణంగా ప్రతి విద్యార్థిని కూడా ఆర్థికంగా మేము ఆదుకుంటాము, వాళ్ళకి షూస్ బుక్స్ అన్నీ మేము ఇస్తాం, చక్కని వాతావరణంలో నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ స్కూల్స్లో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, మీరు అందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోండి అని జగనన్న చెప్తే ఈరోజు అదే స్కూల్కి వెళ్ళి పిల్లలు బార్లో కూర్చొని మందు కొడతా పేపర్లో వచ్చింది, పేపర్లో చూశారు, అందరూ చూశారు. అటువంటి గొప్ప రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా మార్చేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనకబెట్టిన విద్య వెన్నుపోటు అనేది, ఆయన ఈరోజు పార్టీ నడిపిస్తున్నదే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి లాక్కునే. అటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకుంటున్నాడు. 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాడు అంటే దానికి సమాధానం ఎవరి దగ్గర ఉంటుంది? ఎందుకంటే ఇతను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చడం. అందులో భాగంగానే ఈసారి కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతూ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ సంవత్సర కాలంలో అమలు చేయకుండా ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో దాన్ని నిరసిస్తూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రజల ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాని ఉద్దేశంతో రేపు 4వ తారీఖున ఏదైతే తలపెట్టినటువంటి వెన్నుపోటు కార్యక్రమం దినం ఉందో ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క చదువుకునే పిల్లల తల్లిదండ్రులు, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలో కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని గొప్పగా జయప్రదం చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని పిలుపునిస్తా ఉన్నామండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.